సూర్యుడు మకర సంక్రమణం చేసిన తర్వాత మరింత తేజంగా కదులుతాడు. ఇటీవలే ప్రతినబూలిన ప్రపంచ సదస్సు నుంచి మరింత వేగంగా మరింతో తేజంగా తాను సాగుతూ మనందరినీ సాగించేందుకు సంకల్ప శుద్ధితో సంకల్ప సిద్ధితో సాగుతున్నారు ఆనరబుల్ సీఎం గారు. రేవంత్ అంటేనే తేజం, రేవంత్ అంటేనే వేగం అని చాలాసార్లు అనుకున్నాం. అదే ప్రజాసేవ యాగంగా కదులుతున్న ఆనరబుల్ సీఎం గారి సందేశం మీ అందరి కరతాళధ్వనుల మధ్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు అధ్యక్షతన గ్రూప్ 3 ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారిని, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారిని, హర్కర వేణుగోపాలరావు గారిని, షబ్బీర్ అలీ గారిని, అదేవిధంగా హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని, స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారిని, కాలే యాదయ్య గారిని, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, ప్రభుత్వ అధికారులను, ఈరోజు నియామక పత్రాలు అందుకోబోతున్న 1370 మంది ప్రభుత్వ సారథులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం, ఈ సంక్రాంతి పండగ మీ తల్లిదండ్రుల కళ్ళలో ఒక ఆనందాన్ని, గుండెల్లో ఒక సంతోషాన్ని సంపూర్ణంగా నింపుతుందని నేను విశ్వసిస్తున్నా. పుట్టిన బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగే ఆనందం వర్ణించడానికి భాష కూడా ఉండదు. మీరందరూ 90% నా అవగాహన మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, మధ్యతరగతి, దిగువ తరగతి తల్లిదండ్రులు కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ చదువుల కోసం నిరంతరం శ్రమ చేసి, కొంతమంది తల్లిదండ్రులు కూలీ పని చేసి, ఉపాధి హామీ కూలీలుగా వాళ్ళు పనిచేసి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని పీజీలు, పిహెచ్డీలు చదివించి కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు తయారవ్వడానికి ప్రతి పైసా కూడబెట్టి మిమ్మల్ని నగరానికి పంపించి ఈ పోటీ పరీక్షలకు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకందరికీ తెలుసు. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ సమాజానికి ఏ సమస్య వచ్చినా చదువులే కాదు, ఈ సమాజానికి వచ్చిన సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్పి విద్యార్థులు ఉద్యమకారులై అవసరమైన సందర్భంలో ప్రాణ త్యాగాలు చేసి అమరులై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న రాష్ట్రంలో ప్రధానంగా ఉద్యోగ నియామకాల సమస్య పరిష్కారం అవుతుందని మీరు, మేము, మనమందరము రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు భావించారు. కానీ 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమో, కుటుంబ ప్రయోజనాల కోసమో, పార్టీ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేసిండ్రు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో